పెట్టేది లేదు. ఆ రాజుగారు ఎవరో కాదు, మన యేసయ్య. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. ఆ రాజుగారు ఎలాగైతే 3,60,00,000 క్షమించాడో, అలాగే ఈరోజు నా పాపాలు ఒకటో రెండో చేసింది మనం, లెక్కకు మించిన పాపాలు మనం చేశాం. అయినా దేవుడు వాటి అన్నిటి నుండి మనల్ని క్షమించాడు. ఆమేన్. మరి నువ్వు ఇతరులు క్షమించగలుగుతున్నావా? చెప్పండి. ఇతరులు ఏదైనా నీకు పొరపాటు చేశారు, ఏదో కీడు చేశారు, ఏదో అన్యాయం చేశారు, నీ గురించి ఏదో ఒక మాట అన్నారు, నష్టమే చేశారు, చేయనే, దేవుడే చూసుకుంటాడు. ఇఫ్ యు నో హూ గాడ్ ఈస్, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు మౌనంగా ఉంటావు, నువ్వు దెబ్బలాడవు. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుడికి అప్పగిస్తావు. బైబిల్ సెలవిస్తుంది, పగ తీర్చుట నా పని. కనుక దేవుని బిడ్డలుగా మనలో ఏముండాలా? క్షమించే మనసు. అంతేగాని పగ తీర్చు దేవుడి పని కానీ ప్రభు వీళ్ళు నాశనం చేసే, వీళ్ళు 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 భూస్థాపం అయిపోవాలి, ఇలాంటి మాట్లాడకండి. కనికరము గల మనసు మనలో ఉండాలి. ఇంకా రాయబడి ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అనగా ఇంటిగ్రిటీ మనలో ఉండాలి. హృదయ శుద్ధి అంటే అర్థం మనలో యథార్థత ఉండాలి. యథార్థత ఆల్రెడీ మీరు మెసేజ్ విన్నారు. యథార్థత అనగా లోపల బయట ఒకలాగే ఉండడం, నీ మాట నీ నడత ఒకలాగే ఉండడం, అవునంటే అవును, కాదంటే కాదుగా మనం ఉండాలి. అందుకే జనాలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, అది యథార్థత కాదు, అది హృదయ శుద్ధి కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరైనా తప్పు చేశారనుకో, మొహమాట లేకుండా చెప్పు, నువ్వు నీ మాట నీ పద్ధతి నాకు నచ్చలేదు అని మీరు మొహమాట లేకుండా చెప్పండి. కానీ మనసులో పెట్టుకుని బయటికి ఇస్కర యోధాలాగా కపట బుద్ధి పెట్టడం అనేది వేషధారణ అవుతుంది. దేవుని బిడలుగా మనలో హృదయ శుద్ధి ఇవి నీలో ఉంటే నువ్వేమవుతావు? నువ్వు అని అర్థమవుతున్నా చెప్పేది. ఆత్మీయంగా నువ్వేమవుతావు చెప్పండి? నువ్వు వర్ధిల్లుతావు. ఇంకా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరిచేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు కాదు, చిచ్చులు పెట్టేవాళ్ళు కాదు. బైబిల్లో రాయబడింది కొండిగాళ్ళు కొండిగెత్తులని. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ తెలియని వారికి కూడా కొత్త కొత్త విషయాలు చెప్తూ, చెప్పండి, వారిలో ఉన్న ఆ ప్రేమను కూడా పోగొట్టేటట్టు చేస్తుంటారు కొంతమంది. అవి అవసరమా? అవి చెప్పడం అవసరమా నీకు? చెప్పండి. ఒక క్యారెక్టర్ గురించి నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నీకు సరదా? అది తప్పది. ఒకళ్ళ గురించి మంచి చెప్పు, గొప్ప చెప్పు, అంతేగాని నీకు గొప్ప రావాలని ఇంకొకరిని కించపరిచి మాట్లాడొద్దు. వారు వినకపోవచ్చు, వారికి తెలియకపోవచ్చు, కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది, ఆయన చెవులు మందముగా లేవు, ఆయన వింటూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు ఒకరిద్దరు మనస్తాపం చెంది ఒకరికొకరు మాట్లాడకపోయినా, సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మన మ్యాక్సిమం మన ప్రయాస మన ప్రయత్నం ఏంటి చెప్పండి? మరలా వారిని దేవునితో, సంఘముతో, భక్తులతో, విశ్వాసులతో, వారి కుటుంబాలతో ఏం చేయాలి? మనం సమాధాన పరచడానికి మనము ఇష్టపడాలి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు నమ్ముకున్నందుకు కొన్ని హింసలు వస్తాయి, పర్సిక్యూషన్లు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మా పిల్లలందరూ కూర్చోవాలి, అటు కదలకూడదు.